వినాయక చవితి వస్తే చాలు విశాఖలో సందడిగా మారుతుంది. ప్రతి ఏటా భారీ వినాయక విగ్రహాలతో పోటీగా మల్కాపురం ప్రకాష్ నగర్ లో నాటుగుంటల గ్యాంగ్ పేరుతో బొజ్జ గణపయ్యను చిన్నపిల్లలు ఘనంగా నిర్వహిస్తారు. పిల్లలు చదువులు ఆటలతో పాటుగా దైవభక్తి కూడా ఉండాలి అనే సంకల్పంతో పెదిరెట్ల ప్రకాష్ పర్యవేక్షణలో నాటుగుంట్ల గ్యాంగ్ వినాయక విగ్రహం పెట్టి పారిశ్రామిక ప్రాంతాల్లో అందరి మన్ననలు పొందుతారు. నేటి సమాజంలో పిల్లలు చేతిలో ఫోన్ ఉంటే చాలు అనేవారు ఎక్కువ, కానీ ఇక్కడ పిల్లలు ఫోన్లు పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం పట్ల పలువురు ఈ నాటుగుంటల గ్యాంగ్ పిల్లలను కొనియాడుతున్నారు. ఈ గ్యాంగ్ అధ్యక్షుడు బి యశ్వంత్, వైస్ ప్రెసిడెంట్ కె యశ్వంత్, కోశాధికారి విఘ్నేష్ లు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. సభ్యులు చైతన్య, రామ్మోహన్, కుమార్ స్వామి, జతిన్, వసంత్, అఖిల్, వేణు, రోహిత్, సాత్విక్, హర్ష, చత్రేష్, తనమయ్, చందన, కుమార్, హాసిని, మోక్ష, భవిష్ తల్లిదండ్రులు, వరహాలు, శ్రీదేవి, తిరుమాదేవి, పావని, మణి, మంగ, లక్ష్మి, రామలక్ష్మి, తులసి, కీర్తి, సాయి తదితరులు పాల్గొన్నారు. మా నాటు పిల్లలు యూత్ పిల్లలు వారు వినాయకుడిని పెట్టాం. మా చైర్మన్ గారు ప్రకాష్ గారు భారీ విగ్రహం పెట్టారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. 4 రోజుల నుంచి కష్టపడి విగ్రహం పెట్టాం. పందిరేసాం, చాలా కష్టపడ్డాం. చందాకి వెళ్ళాం, వీధులు తిరిగాం. దానికి కష్టానికి ఫలితంగా పూజలన్నీ జరిగాయి. అందరం సంతోషంగా ఉన్నాం. అలాగే 9 రోజులు గడిపి అనిపే ముందు గేమ్స్, ఎంజాయ్మెంట్స్, డాన్సింగ్స్ ఇవన్నీ పోటీలన్నీ పెడతాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, వచ్చ గణపతికి, ఉండ్రాళ్ళు బాబుకి.